ओम ऐं ह्रीं गणपति नमः गणपति कलामावाहयामि ओम ऐं नेत्रमार्गकलामावाहयामि अनाउंसमेंट माइक हयामि ओम ऐं कटुकलामावाहयामि ओम श्री कलामावाहयामि बाबू बाबा माइक पंतुలు ఉన్నాడా ओम ऐं जपकलामावाहयामि कृतिकलामावाहयामि करुणकलामावाहयामि सिंहं जगतं गुरुवां दिजगभङ्गेन्द्रेन्द्रां सिंहस्कन्धादिगुणां त्रिभुवनपयं तेजसा पूरयन्ति ध्याये दुर्गां व्याख्यां त्रिदशपरिवृता सीतां सिद्धिकामयी भजन्तं दुर्गां तिष्ठिरेणामज्ञानान्तरादिवन्दे मे लोकनेन्द्रमहेन्द्रका वंदे पुस्तकभाषमङ्कुशधरा श्रद्धोजितामुज्ज्वला तां गौरीं त्रिपुरात् परात् परकला कर्माणि पश्यन्तो परमं पदं सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते श्रियं वर्धस्यमायुष्यमारोग्यमायुधा शोभमानं मन्यते धान्यं धनमिन्द्राय सोमा सुवर्णकलशे दीर्घमायुष्युभम् सर्वमङ्गलमाङ्गल्ये शुभे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते हिरण्यपात्रं वदो पूर्णं ददाति मदभ्यो गजानीते एकदा ब्रह्मणमवरति एकदैव जगमानाय चेतो ददाति संगातं च विदातं च अभिष्यादिजातनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तया मानसकं सुदामहि शेखरन అందుకే కూడా నాకు ప్రాణం వచ్చింది వెనకుండి ఆర్థికంగా చేయూతనందించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన ఈటెల రాజేంద్ర సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. పార్టీ అధ్యక్షుడే మన యాదగిరి వాళ్ళ నాయకుడు అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలి. ఇది ప్రతి గ్రామస్తుల ప్రతి కుటుంబ సంకల్పం. అది ఇలా అట్లాంటి గ్రామ ప్రజల రక్షణ కోసం గ్రామ ప్రజలు చల్లగా చూడాలని చెప్పి ఇవాళ నల్లపోచమ్మ తల్లి అంటే గారు ముత్యాలమ్మ ఇలా ఇద్దరి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని రేపు ఏ విఘ్నాలు రాకుండా ఏ కష్టాలు రాకుండా మా గ్రామ ప్రజలందరికీ కూడా
చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని నేను కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారి ఆలయాలు ఎప్పుడు కూడా గ్రామం బయట ఉంటుంది. అంటే మనకు మొత్తం గ్రామాన్ని మనం నిద్రపోయినప్పుడు కూడా కాపలా కాసే అమ్మవారు. గ్రామంలో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి చాలా మందికి తెలియదు అమ్మవారి నిలయమని. సీతాలమ్మ తల్లి ప్రతి ఊరికి ఉండేది బొడ్రాయి అంటే సీతాలమ్మ తల్లి. అంటే ఊరి మధ్యలో కూడా ఒక అమ్మవారు ఉంటుంది మనకు. అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్ప అంటే స్త్రీలను గౌరవించుకునే పూజించుకునే దేశం మాత్రమే కాదు సుమా, స్త్రీలే సమాజాన్ని కాపాడే గొప్ప వ్యవస్థ ఈ దేశ సాంప్రదాయంలో ఉంది. అందుకనే పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఇంతకుముందు చెప్పిన ముత్యాలమ్మ తల్లి, సీతాలమ్మ తల్లి, బొడ్రాయి సీతాలమ్మ తల్లి. అంటే గ్రామంలో అందరి తల్లిలో ఉంటారు మనం కాపాడడానికి. అందుకని సహనానికి ఓపికకి నిలయం తల్లి, అది భూతల్లి. అందుకని అంటారు అరే వారి తొక్కుడు బండకున్నంత ఓపుకుందాగా అంటారు. తొక్కుడు బండ అంటే స్త్రీ, ఇవాళ భూదేవత. అందుకని స్త్రీలకుండే సహనం, స్త్రీలకుండే ఓపిక అవి మాటల్లో చెప్పరాదు, గంటలు చెప్పినా అది ఒడవదు. కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మన బాధ్యతని, మన మంచిని చెడు చూసే బాధ్యతని ఇవాళ గ్రామ పొలిమేరల్లో అమ్మవారికి అప్పచెప్పడం ఖచ్చితంగా ఈ ఊరికి మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి నమస్కారం సెలవుకున్న భారత్ మాతాకి జై.